అందరికీ నమస్కారం అండి. ఇందాకలా మొబైల్ పెట్టడం సరిగ్గా అవ్వలేదు. సరే, ఒక మంచి కథతో చల్లనైన గాలి, చక్కగా నా పొయ్యి పని, మీతో కబుర్లు ఆడుకోవడం కూడా నాకు అయిపోతుంది. మరో మంచి కథ అండి. అయితే ఆఫీస్ నుంచి కొడుకు వస్తాడని ఎదురు చూస్తూ ఒక తండ్రి అలా ఎదురు చూస్తున్నారనమాట. చూస్తుంటే అబ్బాయి అలసిపోయి ఒక బ్యాగ్ పట్టుకొని వచ్చాడు. తన ఆఫీస్ బ్యాగ్ పట్టుకొని వస్తే తండ్రి ఒక చేతిలో పేపర్ ఉంది. ఆ పేపర్ని అలా చదువుకుంటూ ఆ అబ్బాయి ఏమనుకున్నాడంటే తన నాన్న తన దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అనుకున్నారనమాట. అంటే ఏదో తేవాలో చెయ్యాలో అని కొంచెం ఏదో చిన్నపోయినట్టు అనిపించింది. సర్లే అనుకొని వెళ్ళాడు. ఏంటి ఆఫీస్ బ్యాగ్ లోపల పెట్టాడనమాట. లోపల పెట్టేసిన తర్వాత ఏమైంది, ఇంతట్లో తన భార్య కదా పుట్టింట్లో అత్తవారింట్లో లేదు, పుట్టింటికి వెళ్ళింది. కొడుకు తలక భార్య అంటే కోడలింట్లో లేదు. ఇందులో రాఖీ పన్ను వచ్చింది. రాఖీ పన్ను వస్తే ఇంటి వెలుపలుపు అక్కజల్లు వచ్చేసింది. రాఖీ కట్టడం అంతా చాలా సరదాగా అయిపోయిన తర్వాత రాత్రికి అన్నదమ్ములు అక్కజల్లు ఇద్దరు కలిసి చిన్ననాటి ముచ్చట్లు మాట్లాడుకుంటున్నారంట. చూడు నాన్న ఎప్పుడైనా మనకి ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు పళ్ళు, స్వీట్స్, హాట్లు అన్నీ పట్టుకొని వచ్చేవారు. పట్టుకొని వస్తే మనమేం తింటామని మనకే ఇచ్చేది, కానీ ఉంటే తను మిగిలితే తినేది, లేకపోతే లేదు. ఆ సరదాయిన క్షణాలు, ఆ అనుబంధాలు చాలా వేరే కదా అని. అయితే మా నాన్నగారు లారీ డ్రైవరు, క్లీనరు, ఓనరు. అదే సన్నివేశంలో మా ఇంట్లో కూడా నాకు విశాఖ డైరీ కోవా అంటే నాకు చాలా ఇష్టం. రాత్రి 11కి రాని 12కి రాని తాటి మింజిలావని అవన్నీ తెచ్చేవారు. మేమైతే 10-15 మంది మా ఫ్యామిలీ. అవన్నీ వదిలేండి. అందరికీ ఆ రాత్రి అప్పుడు ఆ తెచ్చిన తాటి మింజిలు, ఆంధ్రా నుంచి తెచ్చిన తాటి మింజిలు, ఈ విశాఖ డైరీ కోవా అది ఏ టైం అయినా చూసేవారు కాదు. అందరికీ కుడిపేసేవారు. తన అక్కజెల్లికి, అందములకి, మాకు అందరికీ అయిపోయింది. అలా అంటే అప్పుడు పిల్లడు గమనించాడు. అందుకే గల నాన్న నేను వచ్చినప్పుడు నేనేదో నా దగ్గర నుంచి కావాలి అనుకొని చిన్నపుచ్చుకున్నారు అని అనుకొని అక్కచెల్లి మాట్లాడేసింది. తనకన్నా అత్తవారింటికి తను వెళ్ళిపోయిన తర్వాత ఈ ఒక్క తండ్రికి మహారాష్ట్ర రోజు అతనికి నచ్చిన జిలేబీలు కొనిసి తెచ్చాడు ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు. ఆ జిలేబీలట ఆ చేత్తోని ఆప్యాయతగా ఆ తండ్రికి ఇచ్చేసిన వెంటనే ఒక రకమైన సూర్యకాంతి అంటే సూర్యుడి వెలుగు చూపించినంత ఆనందం ఆ తండ్రిలో కనిపించిందంట. అయితే ఇందులో మోరల్ కథ ఏమీ లేదండి. రోజు మొత్తంలో ఒక తీయనైన గుర్తు, ఒక మంచి భార్య భర్తలే కానీ, అన్నములు అక్కచెల్లె కానీ, తల్లి తండ్రి కానీ ఎవరవని ఒక ఆప్యాయతతో తెచ్చిన ఒక వస్తువు అవని, ఒక ఏదవని, నాకు కరెక్ట్గా చెప్పడం రావట్లేదు. ఆ ఒక్క తీయనైన క్షణాలు, ఆ ఒక్క మధుర క్షణాలు ఎప్పటికీ మనకి గుర్తుగా ఉండిపోతాయి. ఎప్పుడో మా నాన్న చిన్నప్పుడు, మేము ఎప్పుడో సమిష్టి కుటుంబంలో ఉన్న విషయం, కానీ ఆ తెచ్చే తండ్రి లారీలో కష్టపడి వచ్చి మాకు పెట్టే ఫుడ్, ఆ ఆప్యాయత, అదే వృద్ధాప్యం వచ్చిన తర్వాత మన తల్లిదండ్రులు మన దగ్గర కోరుకుంటారు. అది ఇచ్చినప్పుడు మనం ధన్యులు అనేది నా ఒక్క ఆలోచన. ఎవరికైనా ఏదైనా మనసు బాధ పెట్టుంటే తప్పు మన్నించండి, కానీ వీలైనంత వారికి ప్రేమనివ్వండి, ఆలోచించండి, ఎవరికి బాధ పెట్టద్దు. ఎవరికైనా బాధ కలిగిస్తున్నాం మనం అనిపిస్తే అక్కడి నుంచి దూరం అయిపోవడమే మంచిది, నా ఆలోచన. ఇంతటితో సెలవు తీసుకుంటానండి. ఏమైనా తప్పు చెప్పుంటే మన్నించండి.